అందువల్ల ఈ యువత కూడా శిక్షణ లేకుండా మందులు అమ్ముతున్న వల్ల యువత కూడా చెడిపోతుంది. అందువల్ల ఈ జీవోని రద్దు చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. ఆన్లైన్లో మందులు అమ్మకం కూడా ఆపమని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాము. ఈ జీవో వీటిని కనుక ఇట్లా మార్చకపోతే 12,40,000 మంది కెమిస్టులు ఇండియా లెవెల్లో నష్టపోతారు. కొందరు చిన్న చిన్న వస్తువులు చాలా దెబ్బతింటారు. దీనికోసం అని మేము ఆల్ ఇండియా పిలుపు గారికి ఇబ్బంది చేస్తాం. డిపార్ట్మెంట్ అనేది ఈ ఊళ్ళో డ్రగ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు ఉంటారు, అధికారులు. వాళ్ళు నియంత్రణ అనేది ప్రతి షాప్కి మనం ఏ మందులు కొన్నామో, ఎన్ఆర్ఎక్స్ మందులు కొన్నామో, కొన్ని అమ్మకూడని మందులు కొన్నామో మన రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. అది మనం రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం కాబట్టి వాళ్ళ మీద మన పర్యవేక్షణ ఉంది, మనం లెక్క చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అది ఆన్లైన్లో దానికి ఆ పర్యవేక్షణ లేదు. వాడు ఏ మందులు అమ్ముతున్నాడో ఒక దొంగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక చీటీ ఒకటి ఏర్పాటు చేసి ఈ ప్రిస్క్రిప్షన్ ఉంది, ఈ డాక్టర్ ఉంది ఇది అని చెప్పి వాడు ఆయన అమ్మేసుకుంటున్నాడు. ఇక్కడ మనకు ఎదురుగా పేషెంట్ అవపడతాడు. ఇక్కడ వచ్చిన పేషెంట్ ఎవడని వాడు నిజంగా అడుగుతున్నాడో అసలు మిస్యూజ్ చేసి అడుగుతున్నాడో మనకు తెలిసింది. వయసును బట్టి వాడు రాసుకొచ్చిన మందులు ఏంటి దేనికనేది మనం అడుగుతామంటే, కానీ దానిలో అది లేదు. ఆన్లైన్లో ఆ సిస్టమ్ లేదు. ఏది అడిగితే వాళ్ళు స్వలాభం కోసం ఇచ్చేస్తారు.